కలియుగ వైకుంఠం తిరుపతి. నా పేరు ప్రసాద్. నేను హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. నా జీవితంలో సక్సెస్ అనేది చాలా త్వరగా వచ్చింది. కానీ మనసులో ఏదో బాధ, తెలియని ఆందోళన ఇవి నా నుండి దూరం కావడం లేదు. ఏం చేయాలో నాకు తెలియడం లేదు. అప్పుడు నా మిత్రుడు నాతో ఇలా అన్నాడు, ఒక్కసారి తిరుపతికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటారా, నీలో ఉన్న బాధ, దిగులు, చింత అన్నీ నీ నుండి దూరం అయిపోయి నీకు మనశ్శాంతి దొరుకుతుందని చెప్పి నా మిత్రుడు మాటలు విని తిరుపతికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. నేను శనివారం రాత్రి రైలు ఎక్కి ఆదివారం ఉదయం తిరుపతికి చేరాను. అక్కడ గాలికే తీర్థవైభవం కనిపించింది నాకు. అలా నేను అలిపిరి మెట్లు ఎక్కడో మొదలుపెట్టాను. మెట్లపై ప్రయాణం చేస్తూ ప్రతి మెట్టుపై గోవిందా గోవిందా అంటూ భక్తులు జపిస్తూ పైకి వెళ్తున్నారు. చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ఆత్మీయంగా కలిసి ప్రయాణించిన దృశ్యం చూసి నా మనసు ఎంతో తారసపడింది. మొత్తం 3550 మెట్లు ఎక్కాక నేను తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి స్థానానికి చేరాను. స్వామివారి దర్శన సమయంలో నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. నేను గతంలో అనుభవించిన ఆధ్యాత్మిక ఆనందాన్ని నాకు చుట్టివేసేది. ఆ రోజు రాత్రి నేను తిరుమలలో ఒక కోణంలో కూర్చొని ఆకాశం వైపు చూశాను. అప్పుడు నా మనసు నుంచి ఒక మాట అనేది వెలువడింది. ధనంతో కాదు, భక్తితో దగ్గరయ్యే దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అని. అప్పటి నుండి నేను ప్రతి ఏడాది తిరుమల వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఇది నా జీవితంలో ఒక సాధారణ యాత్ర అయినప్పటికీ తిరుపతికి వెళ్ళే ప్రతి భక్తుడి హృదయంలో జరిగే అనుభూతి. మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళుంటే కామెంట్ చేయండి. మీకు జరిగిన ఒక అనుభూతిని కామెంట్లో స్టోరీగా రాయండి.